Let's let's commit God's word. Father, we thank you for this time and we commit your precious word. Be with your servants who would stand in you and who stand in your name. Lord, bless us, anoint us, and may we speak what you want us to speak. All that you want us to speak and nothing more. And in and through this, may we see you in a fresh new way. May we desire to walk closer to you. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to Matthew chapter 20, verse 10 to 15. మత్తయి సువార్త 20 అధ్యాయం 10 నుంచి 15 వచనం వరకు చదువుకుందాం. ఈ ఉదయకాలం ధ్యానం కొరకై మత్తయి సువార్త 20 అధ్యాయం 10 నుంచి 15వ వచనం వరకు. 15, yeah. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకుంటారు కానీ వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకునేది. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. Yeah, this story is very simple. Most of you may have read it many times. ఈ యొక్క కథను మనలో అనేకులు చాలాసార్లు చదివి ఉంటాం. A certain landowner needs workers. ఒక రైతుకు కొంతమంది పొలంలో పని చేయడానికి మనుషులు అవసరమయ్యారు. And on those days the time of work was 12 hours. ఆ కాలంలో 12 గంటలు వారు పని చేసేటువంటి వ్యవధి. From 6 a.m. to 6 p.m. ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు. So at 6 a.m. this landowner picks up some workers for his farm. ద్రాక్ష తోట యజమానుడు పొద్దున్నే 6 గంటలకు కొంతమందిని పనివారిని తీసుకుని వచ్చాడు. He agrees on a wage, negotiates and puts them to work. వారితో సాయంత్రం కల్లా ఎంత ఇవ్వాలనే దాని విషయంలో మాట్లాడుకొని ఒడంబడిక చేసుకొని పనికి పెట్టుకున్నాడు. At 11 a.m. he goes to pick up some more. At 9 a.m. he goes to pick up some more. 11 గంటలకి 9 గంటలకు కొంతమందిని తీసుకురావడానికి వెళ్ళాడు. Then at 12 o'clock he goes and picks up more workers. అలాగే 12 గంటలకు కూడా వెళ్ళి మరికొంతమందిని తీసుకొచ్చాడు. 3 o'clock he picks up some more. 3 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం మరలా కొంతమందిని తీసుకొచ్చాడు. At 5 o'clock, the 11th hour, just 1 hour before close, he goes and sees some more standing and he tells them to come and work. 5 గంటలకు వెళ్ళి ఇంకొంతమంది అక్కడ నిల్చోవడం చూసి వారిని కూడా పనికి పిలుచుకొచ్చాడు. In English language there is a term called 11th hour. ఇంగ్లీషు భాషలో 11th hour 11వ గంట అనేటువంటి ఒక మాటను తరచుగా వాడుతుంటారు. Probably it came from this parable. ఇక్కడి నుంచే వచ్చింది అనుకుంటా ఆ మాట. So coming back to the incident, at the day's end payment time comes and he calls the people he called in last and he pays them first. వారికి సాయంకాలం మందు కూలి ఇచ్చే సమయంలో చివరిగా 5 గంటలకు వచ్చిన వారిని మొదట పిలిచి వారికి కూలి ఇచ్చాడు. And he pays them a whole day's wages. వారికి ఇచ్చింది ఎంత అంటే పొద్దున వచ్చిన వారితో ఎంత ఒప్పుకున్నాడో సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా అంతే ఇచ్చాడు. So the others who were working from morning, who were standing in the line, they begin to expect more. పొద్దున్న నుంచి పనిచేసినటువంటి వారు వెనకాల లైన్లో ఉండి వాళ్ళు అనుకున్నారు 5 గంటలకు వచ్చిన వాళ్ళకే ఇంత ఇస్తే మాకు ఇంకా ఎక్కువ వస్తుందని వారు అనుకున్నారు. But they are all given the same and so they begin grumbling. వారందరికీ ఒప్పుకున్న దాని ప్రకారం ఇచ్చినందుకు వారు సనగటం మొదలుపెట్టారు. And then the owner tells them, అప్పుడు యజమానుడు ఏమన్నాడంటే, I have given you what I have promised. నేను మీకు ఒప్పుకున్న దాని ప్రకారం ఇచ్చాను. It is only that I decided to give them also the same. నేను నా సొంతగా ఎవరైతే తర్వాత వచ్చారో వారికి అంత ఇవ్వాలనుకున్నది నా ఇష్టం. Can't I do what I like with my money? నా సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్లు చేయటం నా చేత కాకూడదా? Must you be jealous because I am generous? నేను మంచివాడిని అయినందుకు మీకు కడుపు మంటగా ఉందా? So that's the moral, a general moral, how we allow ourselves to feel bad about a good that happens to someone. చాలాసార్లు ఇతరులకు ఏదన్నా మంచి జరిగితే మనం ఇలాగూ కడుపు మంటతో ఉంటాం.
But you know, everybody getting equally is also not fair many times. చాలాసార్లు అందరికి సమానంగా రావటం కూడా అది న్యాయబద్ధంగా సరైనది కాదు. For example, in this incident, ఉదాహరణకు ఈ యొక్క చెప్పబడినటువంటి సన్నివేశంలో what kind of worker would be staying at till 5 o'clock? ఎవరండి 5 గంటల వరకు పని లేకుండా నిల్చునే వాళ్ళు? The best people would have gone early. The worst fellows may have gone by 3 o'clock. After that, everywhere those who are remaining would have gone home. They don't expect to get a work at that point of time. పొద్దున్నే వేకుని లేచిన వాళ్ళు పని కోసం అని చెప్పి 9 గంటలకే సిద్ధంగా ఉంటారు. సరే, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు మహా అయితే 3 గంటల దాకా ఒకవేళ లేటుగా వచ్చారేమో, కానీ ఇంక 3 గంటల తర్వాత ఎవడో పని ఇస్తాడు అనుకుని కూడా ఎవరు నించోరు సాధారణంగా. So who would be staying at 5 o'clock? 5 గంటలకు ఎవరు నించుని ఉంటారు ఇంకా? Who do you think? Someone who's desperate? ఎవరైతే అవసరతలో ఉన్నారో, He badly needs a job. He needs the money. తప్పకుండా వారికి ఆ దినానికి గడవటానికి ఒకవేళ ఎంతో కొంత సొమ్ము అవసరమేమో. Maybe there is no enough food at home. Maybe someone at home is not well. And they're hoping against hope that someone will give them a job. ఇంట్లో ఎవరికన్నా బాగాలేదేమో, అందుకని ఆలస్యమైంది, ఎవరో ఒకళ్ళు మాకు పని ఇస్తారేమోనని 5 గంటలకు కూడా వారు ఉండవచ్చు. These people were absolutely dependent on a merciful person showing them a mercy they did not deserve. ఈ 5 గంటల దాకా వేచి ఉన్న వాళ్ళు ఎవరంటే, కేవలం ఎవరన్నా మా మీద కనికరం చూపిస్తే దానికి మేము తప్పకుండా మాకు చాలా అవసరత ఉందని కనిపెట్టుకునేవారే ఇక్కడ ఉన్నవారు. And this owner came as the merciful savior. ఆ సమయంలో ఆ యజమానుడు వారిని ఆ కనికర కటాక్షములతో కలుసుకోవడానికి వచ్చాడు. Understanding their desperation, he was giving them more than they worked for. వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వారు పనిచేసిన దానికంటే ఎక్కువగా వారికి ఇచ్చాడు. He gave them a job they did not deserve. He gave them the money they did not deserve. వారు పని చేయడానికి అర్హత లేని పని ఇచ్చాడు. వారు ఆ యొక్క కూలి తీసుకోవటానికి వారికి అంత అర్హత లేకపోయినా వారికి అంత కూలి ఇచ్చాడు. You know, from this incident we learned that true fairness is not necessarily in treating everyone equally. నిజంగా చెప్పాలనంటే సహజంగా అందరితో సమంజసంగా ఉండటం అనేది అందరినీ కూడా న్యాయంగా చూడటం అంత తేలిక కాదు. True fairness many times lies in giving someone what they need. It lies in understanding their situation. న్యాయబద్ధం ఏంటంటే వారి పరిస్థితులను బట్టి, వారి అవసరతలను బట్టి వారికి అవసరమైనది ఇచ్చింది, అది న్యాయం. Suppose there was a teacher who had 5 students in a class. ఉదాహరణకి ఒక క్లాసులో 5 విద్యార్థులు ఉన్నారనుకోండి. 4 students were coming above 90-95% consistently, and 1 student is coming 60% always. 4 ఎప్పుడు 90% వస్తుంది, ఒక అబ్బాయికి మాత్రం 60% ఉందనుకుందాం. And this teacher is getting irritated because their marks reflect on her performance also. ఈ టీచర్ కోపం అవుతుంది, ఎందుకనంటే వాళ్ళకి తక్కువ మార్కులు వస్తే ఏం సరిగా చెప్పట్లేదని అనుకుంటారు. So one day she goes to visit that family. ఒకరోజు వెళ్ళి ఆ అబ్బాయి poor students family. తక్కువ మార్కులు ఎవరికైతే వస్తున్నాయో ఆ అబ్బాయి కుటుంబాన్ని దర్శించింది వెళ్ళి. And he goes to the house. She goes to the house and sees a pathetic situation. The husband doesn't work. He's a drunkard. Mother has to do all the work, and she's got a health problem. ఇంటికి వెళ్ళి చూస్తే తండ్రి ఏమో తాగుబోతూ, ఎప్పుడు పని చేయడు, తల్లి మాత్రమే కష్టపడుతూ ఆమెకు ఎంతో అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా పని చేస్తూ ఉంది. And this boy, to support, he gives papers and delivers milk in the morning. ఉదయకాలం అందే ఎవరైతే ఈ బాబు ఆ తల్లితో పాటు ఉంటున్నాడో పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ వేయాలా, వేరే ఇళ్లకు పాలు కూడా అందించాలా. And if the teacher sees that situation, what will she think? ఆ సమయంలో ఆ టీచరు ఆ పరిస్థితిని అంతా చూస్తే ఏమనుకుంటుంది? She'll think 60% is great. 60% అబ్బాయికి మార్కులు రావటం చాలా ఎక్కువ అని అనుకుంటుంది. You see, true justice, applying true justice everywhere can be injustice. ప్రతి చోట కూడా న్యాయబద్ధంగా వెళ్ళాలంటే కొన్ని చోట్ల అది ఏమైందనంటే అది అన్యాయంగా కూడా. And by the way, this story is not about workers, it is about us. This is how God treated us. ఈ యొక్క మనం చదువుకున్న కథ అక్కడ ఉన్నటువంటి పనివారి గురించి కాదు, కానీ మన గురించేనండి. దేవుడు మన గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. It's about how God chose us who are absolutely unworthy and undeserving. మనకు ఏమాత్రం అర్హత లేకపోయినా కానీ దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడు ఇక్కడ మనం గమనిస్తున్నాం. We are that 5 PM workers. మనం 5 గంటలకు వేచి ఉన్నటువంటి అటువంటి పనివారం మనం. That God should send His Son to die for us
is very unfair. It is very illogical. It doesn't apply to your mind, your తండ్రి brains. అయినటువంటి దేవుడు కుమారుడి నుండి యేసుక్రీస్తు వారిని మన కొరకై ఈ లోకానికి పంపించి ఆయన మరణము ద్వారా మనల్ని రక్షించాలని అనుకోవటం, అది నిజంగా చూసినట్లయితే అది మనకు అర్హత లేదు, అది అన్యాయంగా కూడా కనిపించవచ్చు. Logic-wise, it does not make sense that God should do something like that for us. మానవ జ్ఞానంతో ఆలోచిస్తే దేవాతి దేవుడు అటువంటి కరుణ కటాక్షం మన మీద చూపించడానికి ఏమాత్రం కూడా అది సమంజసం కాదని అనిపిస్తుంది. Because we live in a world where if you are not qualified, you are out. ఎందుకనగా మనం ఈ లోకంలో ఎలాంటి లోకములు ఉంటున్నామంటే మనకు అర్హత లేదంటే మనల్ని నెట్టివేస్తారు బయటికి. Universities will exclude you if you don't have the qualification. విశ్వవిద్యాలయాల్లో మీకు తగినటువంటి మార్కులు రాకపోతే వారు మిమ్మల్ని నిరాకరిస్తారు. Jobs will exclude you if you don't have the experience. మీకు అనుభవం లేకపోతే ఉద్యోగాలు ఎవరు? Thank God, His love does not exclude us. కానీ దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎన్నడూ కూడా దూరం చేయలేదండి. You see, what God did to us does not make sense, but you know what? He gave what was needed for us. దేవుడు మన ఎడల చేసిన దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ అది ఏమాత్రం కూడా సరైనదిగా కనిపించదు. కానీ మనకి ఏది అవసరమో అది దేవుడు మనకు అనుగ్రహించాడు. Without salvation, we would have no hope. మనకు రక్షణ లేకపోతే మనకు నిరీక్షణ లేదు. We had no way we could reach Him. No మనం way we దేవుని could go దగ్గరికి to ఎన్నడూ heaven. చేరేవారం కాదు. You know, many years ago, one person shared the gospel in a place, and after that he asked, did anyone have any questions about God that they wanted to discuss? చాలా కాలం కిందట ఒక వ్యక్తి ఒక చోట సువార్త ప్రకటించి ఆ సువార్త ప్రకటించినాక అన్నాడు, మీకు ఏదన్నా ఒకవేళ ప్రశ్నలున్నా, ఏదన్నా ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని అడిగాడు. This was in the US. ఇది US లో జరిగింది. As soon as he asked this question, a man in the back stood up and immediately raised his hand and asked this question. ఇప్పుడైతే ఈ బోధకుడు అడిగాడో మీకు ఏదైనా సందేహం ఉందా అంటే వెనక నుంచి ఒక ఆయన చేయెత్తి ఇలాగ అడిగాడు. He asked, is it fair that a murderer who later accepts the Lord Jesus Christ as his savior, is it fair that he goes to heaven? ఒక హంతకుడు, నరహంతకుడు చివరి క్షణంలో దేవుని నమ్ముకున్నాక అతడు పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది అది సరైనదేనా, అది సమంజసమేనా అని అడిగాడు. The background was there was a murderer named Timothy McVeigh. దాని ముందు ఏంటంటే తిమోతి మెగ్వాయ్ అనేటువంటి ఒక నరహంతకుడు ఉన్నాడు. He was in jail waiting for he was to be executed. He was in jail. తన్ను ఇదిగో శిరచ్ఛేదనం చేయించడం కోసమే అతను జైల్లోనే ఉన్నాడు, పెట్టబడ్డాడు. He was charged with the Oklahoma City bombing in 1995, which killed 168 people, which included 19 children. 1998 సంవత్సరంలో ఒక్లహోమా సిటీలో జరిగినటువంటి బాంబులో అతను నేరస్తుడుగా అతడు పరిగణించబడ్డాడు. And 168 people died. 168 మంది, దాంట్లో 19 మంది పిల్లలు కూడా చనిపోయారు. So this person's question was a genuine question. He said, how is it fair that he should go to heaven? ఇతడు అడిగినటువంటి ప్రశ్న అది నిజంగా సమంజసమైన ప్రశ్న ఏంటంటే ఇదిగో అతడు దేవుని నమ్ముకున్నాడు, అతడు పరలోకానికి వెళ్ళటం సమంజసం. He believed, he accepted the Lord in his prison time. That is why the question came. ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందని అంటే అతను జైల్లో ఉన్న సమయంలో దేవుని నమ్ముకున్నాడు, అందుకనే ఆ ప్రశ్న ఏంటంటే దేవుని నమ్ముకొని ఇదిగో పరలోకంలోకి వెళ్ళటం ఇది సమంజసమేనా అడిగాడు. So what do you think? You think it is fair? మీరేమంటారు? Yes or no? Fair? Is it fair or is it needed? It's not fair, right? From a strict justice point of view, it is not fair that a murderer like Timothy should spend eternity in heaven. న్యాయబద్ధంగా చూసినట్లయితే ఈ తిమోతి అనేటువంటి ఈ నరహంతకుడు పరలోక రాజ్యంలో ప్రవేశించి అక్కడ సమయం గడపటం అనేది, నిత్యత్వం గడపటం అనేది అది సరైనది కాదు. But again, it is not fair that you and me also should go to heaven, right? తిమోతినే కాదండి, మనం కూడా, నువ్వు నేను కూడా వెళ్ళటానికి మనకు కూడా అర్హత ఏమీ లేదు. You know, if God had to treat you and me in the worldly sense, where would we be? We would be on the way to hell. ఇదిగో లోక సంబంధంగా ఇప్పుడు మనకు తీర్పు తీరుస్తున్నట్టు దేవుడు కూడా మనకు తీర్పు తీరిస్తే నువ్వు నేను ఎక్కడ ఉంటాం? మనం కూడా నరకానికి వెళ్ళవలసిన వారమే. You know what God, in that worldly sense, what God did for us through salvation is not fair at all. లోకరీతిగా దేవుడు మన రక్షణ కొరకై తన కుమారుని పంపించడం అనేది ఏమాత్రం కూడా అది సరైనది కాదు, మానవ జ్ఞానానికి మించింది అది. It's not fair that the innocent Son of God should die in place of sinners like us. అమాయకుడైనటువంటి ఏ పాపము చేయనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకై మన పాపముల నిమిత్తమై చనిపోవటం అనేది ఏమాత్రం కూడా సరైనది కాదు. So aren't we glad that God is not fair in that sense in dealing with us? ఇదిగో
దేవుడు మనతో ఇలాగ సంధించే విషయంలో దేవుడు ఎలాగ ఆయన ప్రవర్తించాడో మనకు అది ఎలాగ అనిపిస్తుంది? Aren't we glad that His mercy overtook His justice? ఇగో న్యాయం కంటే కనికరం అనేది ఎంతో మనకు అవసరం అనేది మనకు అర్థం కావట్లేదా? Aren't we glad that He did not treat us as our sins deserve? మన పాపములను బట్టి మనకు రావాల్సిన మన యొక్క అతిక్రమాలను బట్టి రావాల్సినటువంటి ఆ యొక్క పరిహారాన్ని దేవుడు మన మీద మోపకుండా అది మనల్ని తప్పించలేదా? One preacher was telling like this about the thief on the cross, ఒక బోధకుడు శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగను గురించి ఇలా చెప్పాడు. who went to heaven. పరలోకానికి వెళ్ళిన ఆ యొక్క దొంగ He never attended church, he never attended Sunday school, he never attended VBS. అతడు ఎన్నడూ కూడా మందిరానికి వెళ్ళిన వాడు కాదు, సండే స్కూల్కి వెళ్ళిన వాడు కాదు, విబిఎస్కి అటెండ్ అయిన వాడు కాదు. He didn't sing a song in church, he didn't tithe. ఎన్నడూ పాట పాడలేదు, దేవునికి దశమ భాగాలు ఇవ్వలేదు. He didn't know the doctrine of justification or sanctification. ఇదిగో రక్షింపబడటం అనేది, ఎల్లప్పుడు కూడా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం అనేది అది ఎన్నడూ కూడా ఎరిగినటువంటి వాడు కాదు. And his whole life was probably a life of crime. తన జీవితం అంతా కూడా ఎంతో నియమ నిబద్ధన లేనటువంటి జీవితం జీవించాడు. But he ended up in heaven. కానీ చివరికి పరలోకంలో వెళ్ళినట్లుగా మనం గమనించగలం. This preacher says, imagine if someone in heaven were to ask him, how did you reach here? ఒకసారి ఆయన పరలోకానికి వెళ్ళినాక ఎవరన్నా నువ్వు ఎలాగొచ్చావా ఇక్కడికని ఒకవేళ ప్రశ్నిస్తే ఎలాగా? How did you get into heaven? అసలు నువ్వు పరలోకానికి ఎలాగొచ్చావు? What would he have said? అప్పుడు ఆయన ఏం చెప్తాడు? He would have said, the person in the middle cross told me I can go in. అప్పుడు అతను ఏం చెప్తాడంటే, ఆ సిలువలో మధ్యలో వేలాడినటువంటి ఆయన నువ్వు వెళ్ళొచ్చని నాతో చెప్పాడు. That's why I'm here. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. I mean, think of how amazing this salvation is. ఇప్పుడన్నా ఈ రక్షణ ఎంత గొప్పదో మీరు ఆలోచించారా? You see, this reconciles us to God in such a way that our past is never counted against us. మనల్ని తండ్రితో సమాధానపరిచినప్పుడు మన గత జీవితాన్ని ఏమాత్రం కూడా దేవుడు గుర్తు చేసుకుని వాగ్దానం చేశాడు. This salvation is designed to meet our need on one side and satisfy the justice of God on other side. ఈ యొక్క రక్షణ అనేది మన అవసరతను ఒక పక్క, మరి ఒక పక్క దేవుని యొక్క న్యాయశాస్త్రాన్ని కూడా అది నెరవేరుస్తున్నది. And no other system treats us, gives us so much dignity. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ యొక్క వ్యవస్థ కూడా ఈ మనిషికి, పాపికి అంత గౌరవాన్ని ఇవ్వదండి. So coming to the point, true fairness is not about treating everyone equally always. కాబట్టి నిజముగా న్యాయబద్ధంగా జీవితం అంటే అందరికీ కూడా ఒకే కొలత ప్రకారం మనం కొలవటం కాదు. It's about finding out what someone needs and giving that to him. ఎవరికి ఏది అవసరమో దాన్ని మనం ఇవ్వటమే అదే సరైనటువంటిది. And more importantly, whatever God does is always fair. మరి ముఖ్యంగా దేవుడు చేసేది ఏదైనా కానివ్వండి, అది ఎల్లప్పుడూ కూడా అది సరి అయినదే, అది న్యాయమైనదే, అది మనకు అవసరమైనది. Whether we understand it or not. మనకు అర్థం కాకపోయినా. Therefore, we must not envy or complain about what others are having. కాబట్టి ఇతరులకు ఏముందనే దాని గురించి మనం దయచేసి అసూయపడకూడదు, దాని విషయమే చింతించకూడదు. What we need, God will give. మనకి ఏది అవసరమో మన ప్రభువు మనకిస్తాడు. Now, what is envy? అసూయ అంటే ఏమిటి? It's feeling bad about what others have ఇతరులకు ఉన్న దాని గురించి నువ్వు బాధపడటం, or what others receive. లేదా వారు ఏదైతే పొందుకున్నారో దాన్ని బట్టి నీకు బాధ. Some people, their envy goes to another level where they don't mind getting less as long as the other person doesn't get. కొంతమంది ఎలాగుంటారంటే వారికి తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ ఎదురు వారికి మాత్రం ఏమాత్రం ఎక్కువ రాకూడదు. You see, envy spreads when we are not happy at God's generosity to others. ఈ యొక్క అసూయ అనేది ఎప్పుడు బాగా పాకుతుందంటే దేవుడు ఇతరుల పట్ల ఔదార్యం కలిగి ప్రవర్తిస్తుంటే దాన్ని ఓర్చుకోలేకపోవటమే నీలో అసూయ పెరిగిపోతుంది. But a mature believer trusts that whatever God gives or does not give is good for them. కానీ నిజమైనటువంటి విశ్వాసి దేవుడు తనకి ఏది ఇస్తున్నాడో ఏది ఇవ్వట్లేదో అది మంచిదని ఎల్లప్పుడు గుర్తించి తృప్తిగా ప్రభువునందు ఆనందిస్తాడు. Even if it does not make sense to them at that point of time. ఆ సమయంలో మనకు అది అర్థం కాకపోయినప్పటికీ కూడా Matthew 7:11 says like this. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం ఇలాగ చెప్తుంది. If you then who are evil know how to give good gifts to your children, how much more will your Father who is in heaven give good things to those who ask him? మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా. A mature believer understands this completely. ఒక పరిపక్వతలో ఉన్నటువంటి విశ్వాసి దీన్ని సరిగా అర్థం చేసుకుంటాడు. ఆయన What I need, God will give me. I needn't look at what others have or what I don't have. నాకు ఏది అవసరమో నా ప్రభువు నాకు ఇస్తాడు, ఇతరులకు ఏది ఉందో ఏది లేదో దాని విషయమై నేను చింతించాల్సిన అవసరం నాకు లేదు. And therefore we must have an attitude of thanksgiving.
కాబట్టి మనము కృతజ్ఞతాబుద్ధి కలిగినటువంటి వారమై జీవించాలి. an attitude of gratitude మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే వారం at ఉండాలి. what we have received and what we have not received also. మనకి ఏది ఇచ్చాడో ఏది ఇవ్వలేదో దాని గురించి కూడా మనం దేవుణ్ణి స్తుతించబద్దులమే అంటున్నాం. Because thankfulness is what defeats envy. ఎందుకనగా ఈ స్తుతి అనేటువంటిది మన యొక్క శత్రువును జయించేది. Now let me talk of 3 attitudes of a thankful person. ఈ ఉదయకాలమందు కృతజ్ఞతతో నిండినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి 3 లక్షణాల గురించి మనం ధ్యానం చేద్దాం. I borrowed it from what Charles Spurgeon said. చార్లెస్ స్పర్జన్ గారు Much of దైవజనుడు this. చెప్పినటువంటి దాని గురించి అక్కడి నుంచి నేను తీసుకున్నాను ఈ మాటలు. He said first attitude of a thankful person is a thankful person learns to enjoy what they have. మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తనకున్న దాని యందు ఎంతో ఆనందిస్తాడు. You see, compared to others, they may have less, but their attitude is one attitude of joy. ఇతరుల కంటే వారికి తక్కువ ఉండొచ్చు కానీ వారికి ఉన్న దాంట్లోనే వారు ఎంతో సంతోషంగా ఉంటారు. For them, having enough is as good as having a feast. వారికి సరిపడంత ఉంటే చాలు, అదే ఒక గొప్ప విందుగా పండగగా అనుకుంటారు. For a thankful person, everyday mercies is wonders in his life. ఆ కృతజ్ఞత బుద్ధి కలిగినటువంటి వ్యక్తికి అనుదినం ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు అతను ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. The sunset they see, the rain that they see, అతడు సూర్యోదయాన్ని చూసినప్పుడు, వర్షాన్ని చూసినప్పుడు తనలో ఆనందం ఉంటుంది. the laughter of a child, ఒక చిన్న బిడ్డ నవ్వితే దాంట్లో కూడా అతడు ఆనందం పొందుతాడు. On a summer morning, a cold breeze on your face, they thank God for that. లేదా ఉదయ కాలం ముందే వచ్చేటువంటి ఆ చల్లని గాలి, అది దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తాడు. The good sleep you have, మంచి నిద్ర నీకున్నప్పుడు దాని గురించి కూడా స్తుతిస్తాడు. the enjoyable taste of the food. ఇదిగో తిన్నప్పుడు ఆ ఆహారంలో ఉన్నటువంటి రుచిని ఎంతో ఆస్వాదిస్తాడు. You see, a thankful person is not blind to God's gift. They receive everything with gratitude. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి దేవుడిచ్చేటువంటి ప్రతి ఈ విషయమై ఎప్పుడు కూడా మందుడుగా కానీ గ్రుడ్డివాడుగా కానీ ఉండడు. They see the Father's good hand in the common grace they enjoy every day. అనుదినము కూడా వారు దేవుని యొక్క కృపను వారు అనుభవిస్తూ దేవుడిచ్చే ప్రతి ఈవిని కూడా దేవుడిచ్చిన దానిగా వారు గ్రహిస్తారు. A thankful person may be ambitious. They may plan for their future, but they are also content with what God has given them already. ఆ కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి దేవుడు తనకి ఇచ్చిన దాని విషయంలో ఎంతగానో తృప్తి పొందిన వాడుగా జీవిస్తాడు. And this contentment is what makes his life enjoyable. ఈ తృప్తే తన జీవితంలో ఆనందాన్ని చేకూరుస్తుంది. Now imagine 2 people coming back home from work. ఉదాహరణకి ఇద్దరు ఒక పని నుంచి వెనక్కి వచ్చే వారిని మనం ఊహించుకుందాం. They're coming to their families, individual families. వారిద్దరు కూడా వారి కుటుంబాలకి వస్తున్నారు వెనక్కి. At a dinner time, one man is sitting with his family. Food is on the table and he bows his head and says, Lord, I thank you for the food you've given us. ఒక వ్యక్తి కుటుంబంతో పాటు సాయంత్రం కూర్చొని తింటానికి కూర్చున్నప్పుడు తలలు వంచి అందరి ముందు, ప్రభువా నీవు మాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. Then he opens his food and starts eating and then he grumbles, this mutton curry has become cold again. అతడు ప్రార్థన చేస్తాడు, తింటా అంటాడు ఏంటంటే ఈ యొక్క కూర చల్లగా అయిపోయింది. And he scolds his wife. ఆ మాటని తర్వాత భార్యను తిడతాడు. The whole family eats unhappily, though it's a rich meal. అది ఎంతో నిజానికి మాంసం అవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్న వారందరూ కూడా అది ఎంతో అంటే ఏమాత్రం ఆనందం లేకుండా దాన్ని తింటారు. Now there is another man. He's a contented person. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఎంతో తృప్తి కలిగినటువంటి వ్యక్తి. He reaches home, he finds plain food at home, nothing special. తన ఇంట్లో ఏం పెద్ద గొప్ప మంచి ఆహారం లేదు, మామూలుగా కూరగాయలు అటువంటి ఆహారమే ఉన్నది. And he thanks God, enjoys the food with his wife and children. అతడు కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, భార్య బిడ్డలతో కలిసి ఆ యొక్క ఆహారాన్ని ఎంతో ఆనందంగా తీసుకుంటాడు. Talking and laughing with them. వారితో ఎంతో మంచిగా మాట్లాడుతూ సంతోషంగా నవ్వుతూ. You see, this man's dinner was not as good as that man's dinner, but he enjoyed it more. ఈ రెండవ వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క ఆహారము మొదటి వ్యక్తికి ఉన్నంత ఆహారంలో ఆ యొక్క అంత ధనికమైనది కాదు, కానీ ఇతడు ఎంతో ఆనందంగా తనకున్న దాంట్లోనే ఎంతో సంతోషంగా తిన్నాడు. You see, a thankful person is always happy at what God has given him. గుర్తుంచుకుందాం, కృతజ్ఞతాబుద్ధి కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏదిచ్చినా ఆనందంతోనే వారు అనుభవిస్తారు. Spurgeon says, what God is pleased to give you, you must not be displeased to receive it. స్పర్జన్ గారు ఏమన్నారంటే, దేవుడు నీకు ఇచ్చే దాని విషయంలో దేని విషయంలో ఆనందిస్తాడో దాని విషయంలో నువ్వు ఎంత మాత్రం కూడా దుఃఖపడాల్సిన అవసరం లేనే లేదు. So that's the first attitude. A thankful person learns to enjoy what they have. కాబట్టి మొట్టమొదటిగా
దేవుడు ఇచ్చిన దాన్ని కృతజ్ఞత కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ ఆనందంగా అనుభవిస్తారు. The second attitude is రెండవదిగా ఏంటంటే a thankful person learns to enjoy even what they do not own. ఆ, And he is thankful about that. రెండవదిగా వారికి లేని దాని విషయమై కూడా వారు కృతజ్ఞతగానే ఉంటారు. One person says, ఒక వ్యక్తి అన్నాడు, I go to my parents' house, I enjoy, they have a garden and I enjoy the flowers in the garden. నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు వారి దగ్గర ఒక తోట ఉంది, ఆ తోటలో ఉన్నటువంటి పువ్వులు కానీ వాటిని చూసినప్పుడు నాకు ఎంతో సంతోషంగా నేను వాటిని ఆహ్లాదంగా ఉంచుకుంటా. One of my friends has a boat, so whenever I go there, I enjoy riding on his boat. మరి ఒక స్నేహితునికి పడవ ఉన్నది, నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ పడవని అనుభవిస్తుంటా, ఆనందిస్తా. Another friend has a swimming pool, and when I go there, I enjoy swimming in his pool. మరి ఒక సహోదరుని మరొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆయనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ నేను అనుభవిస్తా. And I thank God for each one of them. ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. You see, I don't own a garden, I don't own a boat, I don't own a swimming pool, but నాకు ఒక తోట I లేదు, still enjoy them. నాకు ఒక తోట లేదు, నాకు పడవ లేదు, నాకు స్విమ్మింగ్ పూల్ లేదు, కానీ అనుభవించడానికి దేవుడు అన్నిటిని కూడా నా స్నేహితుల ద్వారా I నాకు thank ఇచ్చాడు. God that they have them. వారికి ఉన్నందుకు నేను దేవునికి స్తుతిస్తున్నా. I don't feel envious. నాకు దాని విషయమే అసూయ లేదు. You know, for a truly thankful person, even the possessions of others makes them glad. నిజంగా కృతజ్ఞత బుద్ధి కలిగినటువంటి వారు ఇతరులకు వారికి ఏముందో వాటిని బట్టి కూడా వీరు ఎంతగానో ఆనందిస్తారు. And they thank God for that. అందుని బట్టి కూడా వారు దేవుని స్తుతిస్తారు. There was a poor man in China who went to meet a very high official there. ఒక పేదవాడు చైనా దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని కలవటానికి వెళ్ళాడు. And that man, he was full of jewels. He was wearing jewels. I don't know. I think there's a culture there. Full of jewels he was. ఆ పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒంటి నిండా ఆభరణాలు వేసుకొని ఉన్నాడు. And the poor man, after meeting to him, he thanks him and says, I thank you for those jewels, he said. ఈ యొక్క పేదవాడు వెళ్ళినాక నీకున్నటువంటి ఆభరణాలను బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. A couple of times he went to meet him, he said the same sentence, I thank you for those jewels. 2 సార్లు వెళ్ళాడు, 2 సార్లు కూడా నీకున్న దాన్ని బట్టి నీకు వందనాలు అన్నాడు. So this man suddenly he was puzzled. He said, why is he thanking me for my jewels? ఇతను వెంటనే అంటే మనసులో ఒక ప్రశ్న వచ్చింది, ఏంటంటే నాకున్న ఆభరణాల గురించి ఎందుకు ఆయన నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు. And he asked him, why are you doing that? ఆయన అడిగాడు, ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు అని అడిగాడు. The man said, I thank you for those jewels because I can see them as clearly as you can see them. ఆయన ఏమన్నాడంటే, నేను ఎందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నానంటే నువ్వెంత తేటగా దాన్ని చూస్తున్నావో నేను కూడా నీ యొక్క వాటిని కూడా నేను కూడా అంతే తేటగా చూస్తున్నాను అన్నాడు. Also, I don't have to take the trouble of wearing them and removing them in the evening. అంత మాత్రమే కాదు, పొద్దున వేసుకోవటం సాయంత్రం తీసి దాచుకోవటం ఈ బాధ నాకు లేదు. And then putting it in a safe and having a watchman to guard my house. దాని తర్వాత అన్నింటిని భద్రంగా పెట్టి దాన్ని ఇంటి చుట్టూ వాచ్మెన్లు పెట్టుకుని అది ఎవరు ఎత్తుకెళ్ళకుండా అంత బాధ నాకు లేదు. So every time I see them, I'm thankful that they're of as much use to me as they are to you. అది చూసినప్పుడంతా నీకు అది ఎంత ఉపయోగమో నాకు కూడా అలానే ఉపయోగంగా అనుకుంటూ నేను దాన్ని బట్టి సంతోషిస్తున్నా. So that's the second attitude. The thankful person learns to enjoy even what they don't have. కాబట్టి రెండవదిగా ఏంటంటే కృతజ్ఞతా బుద్ధి కలిగినటువంటి వ్యక్తి తనకు లేకపోయినా ఇతరులకు ఉన్న దాన్ని బట్టి కూడా ఎంతో సంతోషిస్తాడు. The third attitude is, మూడవ వ్యక్తి ఎవరంటే a thankful person is glad when others have the things that they wanted badly but did not get. మూడవ లక్షణం ఏంటంటే నాకు కావాలనుకుని ఎంత ఆశపడినా అది నాకు లేదు కానీ ఇతరులకు ఉన్నందుకు నేను సంతోషిస్తాను. For example, if you're unmarried, you're 35 or 40, you still celebrate with a sister who's younger, who's getting married. ఉదాహరణకి నీకు 35-40 సంవత్సరాలు ఉంది, నీకు ఇంకా వివాహం కాలా, కానీ ఎవరో 22-23 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యవనస్తులు సంఘములో ఒకవేళ వారికి వివాహం కుదిరితే వారితో పాటు కలిసి నీవు సంతోషించడం, వారి సంతోషంలో పాలు పంపులు పొందడం. You don't have children, but you celebrate when a friend younger than you is carrying. నీకు ఒకవేళ బిడ్డలు లేరేమో, కానీ నీకంటే వయసులో తక్కువైనటువంటి వారికి ఒకవేళ బిడ్డలు ఉంటే వారితో పాటు నువ్వు ఆనందించడం. You're struggling to get a job, but you're genuinely happy when someone else gets a good job. నీకు ఉద్యోగం కొరకై నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, కానీ నీవు ఎరిగినటువంటి వారు ఎవరో వారికి ఉద్యోగం వస్తే వారికి ఉద్యోగం వచ్చినందుకు నీకు కూడా సంతోషము ఉండటం. A thankful person takes pleasure in God's gifts to others even when they don't have it, because
they trust that God will give them what they need. కృతజ్ఞతాబుద్ధి కలిగినటువంటి వారు దేవుడు వారి జీవితాల్లో, వారు ప్రేమించే వారి జీవితాల్లో కానీ ఎవరి జీవితాల్లో అయినా దేవుడు ఇచ్చినప్పుడు అది ఎవరికన్నా కానివ్వండి వారికి కూడా సంతోషం అనేది ఉంటుంది. Therefore, they don't lose their joy when others have something. కాబట్టి ఇతరులకు ఏదో ఉన్నప్పుడు వారి సంతోషం పోదు. I visited my mother last week, and when I go to visit her, one of the comments she usually makes is, "You've lost all your hair." సహోదరులు తల్లిని కలవటానికి పోయిన వారం వెళ్ళారు. సాధారణంగా ఎప్పుడు వెళ్ళినా ఆమె అనేది ఒక మాట ఏంటంటే, నీ జుట్టు పోయింది అని. So this time I replied to her saying, "Mama, if God chooses me not to have hair, what can I do about it?" ఈసారి వెళ్ళినప్పుడు సహోదరులు ఏం చెప్పారంటే, దేవుడు ఒకవేళ నా మీద తల మీద వెంట్రుకలు ఉండటం దేవునికి ఆ చిత్తం కాకపోతే నేనేం చేయాలా? If he chooses not to give me hair, what can I do about it? దేవుడు నాకు ఇవ్వకూడదని ఆయన అనుకుంటే నేనేం చేయాలి? You see, the background is compared to having hair, baldness is considered unattractive, right? సాధారణంగా లోకంలో వెంట్రుకలు ఉండటము లేకపోవటం అనేది అది ఏమాత్రం ఆకర్షణీయం కాదని లోకంలో అనుకుంటారు. But nowadays God is teaching me to thank him for my baldness. కానీ నేటి దినాల్లో దేవుడు ఆ జుట్టు లేకపోవటాన్ని బట్టి దేవునికి స్తుతించడం I am నేర్పిస్తున్నాడు. not joking. You see, if you think about it deeply, I realize that by making me unattractive like that, God was protecting me from the temptations I may face. అలాగూ ఆకర్షణీయంగా ఉండకపోవటాన్ని బట్టి వచ్చేటువంటి శోధనల నుంచి దేవుడు నన్ను కాపాడుతున్నాడని నేను అనుకుంటా. He is protecting me from the temptations I may not be able to handle. నేను జయించలేనటువంటి శోధనల నుంచి దేవుడు నన్ను కాపాడుతున్నాడని నేను అనుకుంటా. So even as I thank God for people who have good hair like Brother Noel and the rest of you, ఇక్కడ సంఘంలో కొంతమందికి మంచి జుట్టు ఉన్నప్పటికీ అటువంటి వారిని I చూసినప్పుడు thank God for that. I thank God for the hair I don't have also. వారికి జుట్టు ఉన్నందుకు దేవునికి వందనాలు చెప్తాను, మాకు జుట్టు లేనందుకు కూడా దేవునికి వందనాలు చెప్తాం. Anyway, my wife loves me, that is enough. He didn't translate that. బిఫోర్ ట్రాన్స్లేషన్ ఎవ్రీబడి లావ్. So to sum up what we spoke, firstly, as believers, we should not allow ourselves to feel bad about the good that happens to somebody, because God will give us what we need. విశ్వాసులముగా మనకు లేదని మనం ఎన్నడూ చింతించకూడదు, ఇతరులకు ఉన్నందుకు మనం ఎన్నడూ కూడా దుఃఖపడకూడదు. దేవుడు మనకి ఏది అవసరమో అది ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. Also remember, life may be unfair, but God is faithful. గుర్తుపెట్టుకోండి, లోకంలో మన యొక్క జీవిత ప్రయాణం అనేది ఒకవేళ న్యాయబద్ధంగా లేదేమో కానీ, మనం అనుకున్నట్టుగా సాగలేదేమో కానీ, దేవుడు మాత్రం కనికర సంపన్నుడు అనేది మనం మర్చిపోవద్దు. I think in one of the half-night prayer sisters, Sweta Joel was sharing. Is she here? Yeah, she was sharing about how she felt bad when someone else was given a post she badly wanted. ఒక హాఫ్ నైట్ ప్రేయర్లో శ్వేతా సిస్టర్ తాను కోరుకునేది ఇతరులకు వచ్చినప్పుడు ఆమె ఎంతగా బాధ చెందిందో దాని గురించి పంచుకుంది. But later she herself got a transfer into the city, which is what she wanted even more. ఆ తర్వాత తాను ఈ పట్టణంలోకి రావడానికి ట్రాన్స్ఫర్ కోరుకున్నప్పుడు అది వచ్చింది, అది ఇంకా ఎంతో గొప్పదిగా తాను ఎంచుకుంది. And then she realized that if she had got that previous post which she desired, she may not have been able to get the transfer into the city. ఆ ముందు వచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగం వచ్చింటే ఈ పట్టణంలోకి వచ్చేదానికి అవకాశం ఉండేది కాదు. Therefore, we should not look at the unfairness of the world. We should trust in the faithfulness of our God. కాబట్టి లోక సంబంధంగా మనకు అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడు కూడా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు మన పట్ల తప్పకుండా మనకు అవసరమైనది న్యాయబద్ధమైనది చేస్తాడని మనం దేవుని మీద ఆధారపడాలి. We need to focus on what is right in His sight. దేవుని యొక్క దృష్టిలో ఏది సరి అయినదో దాని మీదే మనం దృష్టి పెట్టవలసిన వారం ఉంటున్నాం. Also remember, true fairness does not lie in treating everyone equally. మరొకటి గుర్తుపెట్టుకుందాం, అందరినీ సమానంగా చూడటం అనేది అది సరి అయినది కూడా కాదు. True fairness is in looking at a person's need and fulfilling that. సరి అయినటువంటి జీవితం ఏంటంటే ఇతరుల యొక్క అవసరతలు ఎరిగి వారి అవసరతలను బట్టి వారికి స్పందించడమే And సరి. God designed our salvation also with that in mind, our need in mind, not in on its justice. ఇదిగో దేవుడు న్యాయబద్ధంగా మనకు రక్షణ సిద్ధం చేయలేదు, కానీ మనకున్న అవసరాన్ని బట్టి దేవుడు మనకు రక్షణను సిద్ధం చేశాడు. Therefore, let us have an attitude of gratitude towards everything. కాబట్టి మనం అన్నిటి విషయంలో కూడా కృతజ్ఞతాబుద్ధి కలిగి జీవిద్దాం. May be thankful for what we receive. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. May we be thankful of what others receive.
ఇతరులకు దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. And maybe ask for God's grace to be thankful when others have the things that we badly need. అదే సమయంలో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఇతరులు పొంది ఉన్నప్పుడు దాని విషయమే కూడా దేవుని స్తుతిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that you've given us and this precious lesson, Lord, that you will give us what we need. We needn't look at others. If you have to worry about anything, let it maybe worry about a relationship with you, Lord. Seek your kingdom, seek your righteousness. And you know what we need. Many times what we need is not good for us, that we don't know, but you know, and you deny them in our lives. Many times when we get what we need, we can go and damage our lives greatly. Therefore, teach us to trust in you. Rejoice when others get good things. Rejoice when others have things we don't have. And may we truly be joyful people in you, Lord. May we defeat envy through thankfulness, Lord. We thank you, we praise you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior, be glory and majesty, dominion and power, both now and forevermore. Amen.